డియర్ మై స్టూడెంట్స్, ఏపీ టెట్ మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 91 నుండి 114 ప్రశ్న వరకు మనకు అడగడం జరుగుతుందండి. అయితే క్వశ్చన్ నెంబర్ 91లో మనకు ఎన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుందో, లేదంటే 92 క్వశ్చన్ నెంబర్ 92లో మనకు ఎన్ని మోడల్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుందో ఈ విధంగా చేసుకుంటూ పోతే క్వశ్చన్ నెంబర్ 114 వరకు మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయో ఈ వీడియోలో నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 రూపాయలు అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 780 నుండి 200 రూపాయలని తీసివేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 780 నుంచి 200ని తీసివేస్తే ఎంత అండి? 580. కావున మనకి ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. రెండో ప్రశ్న, 1 బిలియన్కు సమానమైనది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆప్షన్ 1 10 మిలియన్స్, ఆప్షన్ 2 100 మిలియన్స్, ఆప్షన్ 3 1000 lakhs, ఆప్షన్ 4 10,000 lakhs. 1 బిలియన్కు సమానమైనది ఇక్కడ ఆప్షన్ 4 రైట్ అవుతుందండి. నెక్స్ట్ లెక్క ఒకసారి చూద్దాం. 5 రూపాయలు మరియు 0.50 రూపీస్ గల నిష్పత్తి కనుక్కోమన్నాడు. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? 5/0.50. దీన్నే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదండి. 5:0.50 ఈ విధంగా రాసుకోవచ్చు. బికాజ్ A/B ఈజ్ ఈక్వల్ టు A/Bగా మనం రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం పాయింట్ తర్వాత మనకు 2 స్థానాలు ఉన్నాయండి. అయితే ఈ పాయింట్ పోవాలి కనుక మనం లవహారాలను గుణించి భాగించాలి. పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కనుక 100/100. 5 × 100 అని అంటే ఎంత అండి? 500. ఈ 0.50ని 100చే గుణించినట్లయితే పాయింట్ పోయి మనకేమొస్తుందండి? 50 వస్తుంది. 0కి 0. 5 ఒకట్లు 5 పదులు. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 10/1 అంటే 10:1 అంటే మనకు ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3లో ఉంది. అలాగే నెక్స్ట్ లెక్క ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ 73 డిగ్రీల యొక్క పూరక కోణం డిగ్రీలలో తెలపమన్నాడు. ఆప్షన్ 1 17, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 27, ఆప్షన్ 4 7. అంటే 73 డిగ్రీల యొక్క పూరక కోణం అని అంటే 90 degrees అండి. 90 అంటే ఇప్పుడు ఏం చేయాలండి? 90 నుండి 90 డిగ్రీల నుండి ఈ 73 డిగ్రీలని తీసివేస్తే మనకి ఎంత వస్తుందండి? 17 వస్తుంది. అదే సంపూరక కోణం అన్నాడు అనుకోండి. సంపూరక కోణం అయితే 180 degrees నుండి మనం తీసివేయాలి. కనుక ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ లెక్క ఒకసారి చూద్దాం. 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏమవుతుందండి? 9,999. 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏదండి? 99. పెద్ద సంఖ్యకు గల భేదం అంటే ఏం చేయాలి? తీసివేయాలి. తీసివేస్తే ఎంత అండి? 9,900. కనుక ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91లో ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 91లో ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. P = 4x² T = 5x, R = 5y అయినా PTR/100 విలువ ఎంత? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అయితే మనకి ఇక్కడ PTR/100
ఈజ్ ఈక్వల్ టు పి వాల్యూ ఇక్కడ 4xx² ఇంటూ టీ విలువ ఎంత ఇక్కడ 5x ఇంటూ ఆర్ విలువ 5y హోల్ బై 100. ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్స్ గుణిద్దాం. 4 5 20, 25 100, 100. xx² ఇంటూ ఎక్స్ x³ ఇంటూ వై బై 100. ఈ రెండు పోతే మనకి ఏం మిగిలింది అక్కడ, x³ ఇంటూ వై. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే రెండో మోడల్ ఒకసారి చూద్దాం. 10⁻⁻⁻12 అంటే మనకు ఒక సూత్రం ఉందండి, ఏ ఇన్వర్స్ లేదా a⁻−1 మనం 1/aగా రాయొచ్చు. కావున 10⁻−12ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1/10⁻12గా రాయొచ్చు. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మూడో మోడల్ ఒకసారి చూద్దాం. మూడవది -13/19కు గుణకార విలోమము. గుణకార విలోమం మనకు అడిగినప్పుడు ఏం చేయాలంటే గుర్తు మారదండి. అప్పుడు ఏమవుతుంది, -19/19/13 అవుతుంది. గుర్తు మాత్రం మారదండి. ఇక్కడ సేమ్ మైనస్కి మైనసే ఉంటుంది. అంటే మనకు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ √3 = 1.732 అయితే √75 యొక్క వాల్యూ అడిగాడండి. అంటే √75ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 3 × 25గా రాయొచ్చు. 3 25లు 75. అంటే దీన్ని డివైడ్ చేసినట్లయితే √3 × √25. √25 అంటే 25 యొక్క వర్గమూలము ఏమవుతుంది, 5 అవుతుంది. అయితే ఇక్కడ √3 యొక్క వాల్యూ ఇచ్చాడండి, 1.732 × 5. ఇప్పుడు గుణిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 5 2 10, 5 3 15 1 6, అలాగే 5 7 35 1 ఎంత 36, 3 5 1 5 ప్లస్ 3 ఎంత 8. పాయింట్ ఎన్ని స్థానాల తర్వాత అండి, పాయింట్ 3 స్థానాల తర్వాత కనుక 1 2 3 ఇక్కడికి వస్తుంది. 8.66 పాయింట్ తర్వాత ఎన్ని జీరోలు ఉన్నా పోద్ది. కనుక ఆన్సర్ 8.66 అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే x యొక్క సంకలన విలోమం y అయినా y యొక్క సంకలన విలోమం ఏమవుతుందండి, xే అవుతుంది. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 91లో ముందు మనం 5 మోడల్స్ నేర్చుకున్నాం. ఈ మొత్తం ఎన్నండి, ఇవి 5 మోడల్స్ నేర్చుకున్నాం. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 91లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి, మళ్ళీ నేర్చుకుందాం. క్వశ్చన్ నెంబర్ 91లో చివరి 3 మోడల్స్ చూద్దాం ఒకసారి. m = 3, n = 2 అయినా m⁻n-n⁻m యొక్క విలువ ఎంత? అయితే మనకు కావాల్సింది ఏంటంటే m⁻n-n⁻m. అంటే ఇక్కడ m వాల్యూ ఎంత అండి, 3, n విలువ 2 మైనస్, అలాగే n విలువ ఎంత 2, m విలువ 3. చూసుకున్నట్లయితే 3² అంటే ఎంత 9 మైనస్ 2³ 2ని 3 సార్లు గుణిస్తే 8. ఎంత వచ్చింది మనకు ఆన్సరు 1. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్క 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువలు మొత్తం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ మొత్తం అడగొచ్చు, లేదంటే భేదం అడగొచ్చు. అయితే ఇక్కడ 6 యొక్క స్థాన విలువలు చూడండి, 1, 10, 100, 1000, 10,000. అంటే 6 యొక్క స్థాన విలువలు ఎక్కడెక్కడ ఉన్నాయి, 1ల స్థానంలో ఉంది, అలాగే 1, 10, 100, 1000, 10,000 స్థానంలో ఉంది. కనుక
దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 60,000 10,000 స్థానంలో ఉంది కనుక 10,000 ఇంటూ 10,000 ఇంటూ 6 చేసినట్లయితే మనకు 60,000 వస్తుంది. అలాగే ఒకట్ల స్థానంలో ఉంది, ఒకట్ల స్థానంలో 6 ఉంది కనుక ఏమవుతుంది? కలిపితే 60,000 6 అవుతుంది కనుక ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మొత్తం అడగొచ్చు, లేదా వీటి యొక్క స్థాన విలువలు భేదం ఆ విధంగా కూడా అడగొచ్చండి. ఇదొక మోడల్. నెక్స్ట్ చివరిది, ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు 25 చెట్లు చొప్పున 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. అయితే ఆ తోటలో మామిడి చెట్ల సంఖ్య ఎంత? చాలా సింపుల్ అండి. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు ఎన్ని చెట్లు ఉన్నాయి? 25 చెట్లు ఉన్నాయి. 25 అయితే 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. అయితే మామిడి చెట్ల సంఖ్య ఎంత అంటే ఏం చెయ్యాలి మనం? 25 ఇంటూ 10 చేసినట్లయితే ఏమవుతుంది? గుణిస్తే ఎంత? 25 10ల 250. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదేండి క్వశ్చన్ నెంబర్ 91లో సుమారుగా మనం 13 మోడల్స్ చెప్పుకున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ఈ విధంగా మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 114 వరకు ఎన్ని మోడల్స్ ఉంటే మనం అన్ని మోడల్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. క్వశ్చన్ నెంబర్ 92లో మనం కొన్ని మోడల్స్ చూద్దాం. మొదటిది, యాదమ్మ ఒక తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చాయి. ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత? మనం ఈ లెక్కను మనం ఆప్షన్ నుండి తీసుకోవచ్చు. మామూలుగా అయితే మనం ఏ విధంగా చేస్తాం? యాదమ్మ ఒక తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకి 960 రూపాయలు వచ్చాయి. అయితే ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంతనంటే ఈ 960ని 5 చేత భాగించినట్లయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 5 1 5, 4 మిగులుతుంది, 5 9 45, 1 మిగులుతుంది, 5 2 10 అంటే 192. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. అదే ఆప్షన్ నుండి మనం చూసుకున్నట్లయితే ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము అడిగాడు కనుక ఆప్షన్ నుండి చూద్దాం. 5 50 ఎంత అండి? 250. కానీ మనకి ఇక్కడ 960 రావాలి. ఒకసారి గుణిద్దాం. 5 2 10, 1 5 9 45 ప్లస్ 1 46, 4 5 1 5 ప్లస్ 4 9 960. ఆప్షన్ నుండి కూడా మనం ఈ విధంగా చేయవచ్చు. నెక్స్ట్ ఈ రెండోది ఒకసారి చూద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 3 2 ఇంటూ 3 ఇంటూ 3ల కసాగు మనకు ఎగ్జామ్లో మనకు ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉందండి. వాడు ఇప్పుడు రివర్స్లో అడిగాడు. 2 ఇంటూ 2 ఇంటూ 3 అలాగే 2 ఇంటూ 3 ఇంటూ 3ల కసాగు అడిగాడు. యాక్చువల్లీ మనం ఈ విధంగా అడిగాడు అనుకోండి, 12 14 ఈ విధంగానంటే మనం ఈ విధంగా చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 2 విధాలుగా చేయవచ్చండి. ఇప్పుడు చూద్దాం. 2 ఎన్ని ఉన్నాయండి? 2 ఇంటూ 2 ఇంటూ 2. అలాగే 3 ఎన్ని ఉన్నాయండి? 3 ఇంటూ 3 ఇంటూ 3. అయితే మనం కసాగు కనుగొనేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రతి 2 సంఖ్యలకు మనం ఒక నెంబర్ని తీసుకుంటాం. ఈ రెండింటికి బదులు ఒకటి తీసుకున్నాం ఇంటూ 2. ఈ రెండింటికి బదులు మనం ఒకటి తీసుకుంటాం, మిగిలింది కూడా తీసుకుంటాం. అంటే ఎంత అవుతుంది? 2 2 4, 4 3 12, 12 3 36. ఈ విధంగా అయినా చెయ్యొచ్చు. లేదు అని అంటే
2 రెళ్ళు 4, 4 మూలు 12, అలాగే 2 మూలు 6, 6 మూలు 18. వీటి యొక్క కసక్ కడితే మనకు సరిపోతుంది. 2 6లు 12, 2 9లు 3 చేత 3 మూలు 9, 3 రెళ్ళు 6, 3 మూలు 9. మిగిలిన వాటిని మనం ఏం చేస్తాం, గుణిస్తాం. 2 మూలు 6, 6 రెళ్ళు 12, 12 మూల 36. ఈ విధంగా చేయొచ్చు. కేవలం ఇది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ లెక్క ఇలా క్వశ్చన్ నెంబర్ 92లో మనకు ఇన్ని మోడల్స్లో మనకు ఏ మోడల్ అయినా అడిగే అవకాశం ఉందండి. మొత్తం అన్ని మోడల్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 84 టైర్లను కార్లకు అమర్చుతున్నారు. ప్రతి కారుకు అమర్చడానికి 4 టైర్లు అవసరమైతే 4 టైర్లతో అమర్చబడిన కార్ల సంఖ్య ఎంత? ఇది మొన్న 2024 ఏపీ టెట్లో అడగడం జరిగిందండి. అంటే ఇటువంటి మాదిరి ప్రశ్నలు, ఇటువంటి మాదిరి లెక్కలు ఏవైనా అడిగే అవకాశం ఉందండి. ఒకసారి చూద్దాం. 84 టైర్లను కార్లకు అమర్చుతున్నారు. ప్రతి కారుకు అమర్చడానికి 4 టైర్లు అవసరమైతే 4 టైర్లతో అమర్చబడిన కార్ల సంఖ్య ఎంత? అంటే 84ని 4 చేత భాగిస్తే సరిపోతుంది. 4 21, 4 1 4, 4 8. అంటే 4 టైర్లతో అమర్చబడిన కార్ల సంఖ్య ఎంత? 21. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 3 4 9 యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం. సామాన్య గుణిజాలు అంటే ఏం చేయాలి, మనం కసక్ కట్టాలి. వీటికి కసక్ కడతాం. 3 చేత కడదాం. 4 3 మూలు 9. ఇంకేం తెగవ కనుక 3 4 12, 12 మూల 36. అయితే మనకు వీటి యొక్క కసగు 36 వచ్చింది. వాడు ఏమడిగాడు, మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం. అంటే మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం అంటే 36 × 1 మొత్తం కదండి. కావున ప్లస్ 36 × 2 ప్లస్ 36 × 3. వాడు ఏమన్నాడు, మొదటి మూడు సామాన్య గుణిజాలు 1 2 3. మొదటి 3 సామాన్య గుణిజాలు మొత్తం అడిగాడు. 36 1ల 36, 36 రెళ్ళు 72, 36 మూలు ఎంత? 108. కలిపితే 16 11 216. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 92లో మరికొన్ని మోడల్స్ నేర్చుకుందాం. క్వశ్చన్ నెంబర్ 92లో ఇంకొన్ని మోడల్స్. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళాలలో మొత్తం గల ద్రాక్షల సంఖ్య ఎంత? అయితే ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. అయితే 44 పళ్ళాలలో మొత్తం గల ద్రాక్షల సంఖ్య ఎంత అన్నప్పుడు ఏం చెయ్యాలి, గుణించాలి. 4 4 16, 4 5 20, ప్లస్ 1 21. అలాగే గుణిస్తే మనకు సేమ్ వాల్యూ వస్తుంది. అంటే 2376. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే రెండో మోడల్ 2:3 శాతంగా మార్చగా. అంటే 2:3ని మనం శాతంగా ఏ విధంగా మార్చుకుంటాం, దాన్ని 2/3 × 100. అంటే ఏమవుతుంది, 2 × 100 అంటే 200/3. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మూడోది చూద్దాం. 90 సెంటీమీటర్ల నుంచి 1.5 మీటర్ల నిష్పత్తిని కనుగొనండి. మనకి ఇచ్చిన ఈ 2 రాసులు కూడా ఒకే ప్రమాణంలో లేదు కనుక ఈ మీటర్లని మనం సెంటీమీటర్లోకి ముందుగా మార్చుకోవాలి. అంటే 1.5 మీటర్స్ అంటే ఒక మీటర్కి
100 సెంటీమీటర్లు కనుక దీన్ని మనం 100చే గుణించినట్లయితే ఎంత వస్తుంది? 150.0 వస్తుంది. 0 పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నా వాల్యూ ఉండదు కనుక 150. అయితే ఇప్పుడు దీన్ని మనం నిష్పత్తి రూపంలో రాయాలి. 90:150 అంటే 1.5 మీటర్ని మనం సెంటీమీటర్లుగా మార్చుకున్నాం. 0కి 0 పోతుంది, 3 3 3 5 అంటే 3:5. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్క 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించగా. వ్యుత్క్రమం అని అంటే గుణకార విలోమం. మనకు ఆ విధంగా అడగొచ్చు, లేదంటే ఈ విధంగా కూడా అడగొచ్చు. వ్యుత్క్రమము అని అంటే గుణకార విలోమము. అయితే వాడు ఏమన్నాడు? 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించమన్నాడు. అంటే -7/16 యొక్క వ్యుత్క్రమము ఏమవుతుంది అంటే -16/7 అవుతుంది. గుర్తులు మాత్రం మారవండి. ఓన్లీ సంకలన విలోమం అడిగినప్పుడు మాత్రం కంపల్సరిగా గుర్తులు మారుతాయి. గుణకార విలోమానికి గుర్తులు మారవండి. -7/16 ఏమవుతుంది? -16/7. అంటే దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం గుణించాలి. ఇంటూ -16/7. 6 16లు ఎంత? 96. 7 13లు ఎంత? 91. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో సంపూర్ణ ఘనము చూడండి. 14 ఇది కాదు. ఈ 100 అనేది ఘనం అవ్వదండి, ఇది వర్గమూలం అవుతుంది. 100 యొక్క వర్గమూలం 10. అలాగే 196 అనేది దీని యొక్క వర్గమూలం 14 కనుక ఇది కూడా కాదు. కనుక ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. 512 అనేది 500 సంపూర్ణ ఘనము 512 అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92లో ఇంకొన్ని మోడల్స్. క్వశ్చన్ నెంబర్ 92 అందులో కొన్ని మోడల్స్ చూద్దాం. 32 లీటర్లు, 24 లీటర్లు, 48 లీటర్లు పరిమాణం కలిగిన నూనె పాత్రల నుండి పూర్తిగా కొలుచుటకు కావలసిన పాత్ర గరిష్ట పరిమాణం ఎంత? అయితే ఇక్కడ గరిష్టం అన్నాడు కనుక మనం దీన్ని ఏం చెయ్యాలంటే గసాబా కట్టినట్లయితే మనకు ఆ పాత్ర యొక్క గరిష్ట పరిమాణం ఎంతో మనకు ఈజీగా తెలుస్తుంది. అయితే 32 లీటర్లు, అలాగే 24 లీటర్లు, అలాగే 48 లీటర్లు. మనకు 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం గసాబాను ఏ విధంగా కనుక్కోవాలి? ముందుగా ఈ రెండింటినైనా తీసుకోవాలి, లేదా ఈ రెండింటినైనా తీసుకోవాలి. మనం ఈ రెండింటిని తీసుకుందాం. 24 ఎంత? 24 రెళ్ళు 48 శేషం 0 అంటే మనకి ఇక్కడ ఎంత? గసాబా 24. ఇంకా మిగిలిన నెంబర్ ఎంత? 32. 24 ఒకటిలో 24 తీసివేస్తే ఎంత? 8. 24 8 3ల 24 శేషం 0. కనుక పాత్ర యొక్క గరిష్ట పరిమాణం ఎంతనంటే 8 లీటర్లు. 8 లీటర్లు కావున ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్ మోడల్ 48, 56, 72ల కసాగు. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. 48, 56, 72 రెండు చేత చూద్దాం. 2 24లు, 2 28లు, 2 36లు. అలాగే 2 చేత 2 12లు, 2 14లు, 2 18లు. మళ్ళీ 2 చేత 2 6లు, 2 7లు, 2 9లు. 3 చేత 3 6, 7, 3 3 9.
గుణించండి. 2 రెళ్ళు 4 రెళ్ళు 8 3 24 రెళ్ళు 48, 7 3 21 గుణిస్తే మనకి అదే ఆన్సర్ అవుతుంది. ఎంత? 8 10 1000 1008 వచ్చింది. ఎక్కడ? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఒక సంఖ్యలో నెక్స్ట్ మోడల్, ఒక సంఖ్యలో 25% 40 అయినా ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యలో 25%, ఆ సంఖ్య మనకు తెలియదు కనుక ఆ సంఖ్యను మనం ఎక్స్ అనుకున్నట్లయితే, ఒక సంఖ్యలో 25%, ఒక సంఖ్యలో 25% అంటే 100. ఒక సంఖ్యలో 25% 40 అయితే అన్నాడు. 40 అయితే ఆ సంఖ్యను కనుక్కోమన్నాడు. అంటే దీన్ని అటుకనుకరం చేసినట్లయితే 25 × x 25x ఈజ్ ఈక్వల్ టు 100 × 40, 100 × 40. ఎక్స్ మనకి ఇక్కడ కావలసిన సంఖ్య ఎక్స్ కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 × 40/25. 25 4లు ఎంత? 100. 4 × 40 ఎంత అవుతుంది? 4 40లు 160. ఆ సంఖ్య మనకి ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ మోడల్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మోడల్ 632, 189, 457 సంఖ్యలో 10 మిలియన్ల స్థానంలో గల అంకెను కనుక్కోమన్నాడు. 10 మిలియన్ల స్థానంలో 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. అంటే ఇక్కడ 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి. ఈ కోటిని మనం ఏమంటాం? 10 మిలియన్లు అని అంటాం. 10 మిలియన్లు అని అంటాం. కనుక 10 మిలియన్ల స్థానంలో గల అంకె ఏదనంటే 3. అలాగే నెక్స్ట్ మోడల్ -7/9 యొక్క సంకలన విలోమం. మనకి ఇక్కడ సంకలన విలోమంలో మనకి ఏమవుతుందని అంటే -7/9 యొక్క సంకలన విలోమం ఏమవుతుందంటే 7/9 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కనుక ప్లస్ అవుతుంది. 7/9 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏ గుర్తు లేదనుకోండి, అప్పుడు -7/9 అవుతుంది. నెక్స్ట్ చివరిది చూడండి. లెక్క 5676ను రాయుటలో 7ను వేల స్థానంలోను 5ను 10ల స్థానంలోను మార్చి రాయగా ఏర్పడి సంఖ్య ఏది అని అడిగాడు. అంటే మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటి? 5672లో 7ను వేల స్థానంలో రాయమన్నాడండి. 7ని వేల స్థానంలోను 5ను 10ల స్థానంలో రాయమన్నాడు. ఈ 5ను 10ల స్థానంలో రాయమన్నాడు. 1లు 10లు 100లు 1000 కదండి. అది మార్చి రాయిగా ఏర్పడి సంఖ్య ఎంత అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 7652 అవుతుంది. 7652. ఇది కేవలం నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగిందండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 92లో ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 92లో ఇంకో మోడల్ చూద్దాం. a = 3x³ + 8xx² + 5x + 2, b = 8xx² - 2x + 7 అయిన a - 2b యొక్క విలువను కనుక్కోమన్నాడు. ఏ అంటే మనకు ఏ వాల్యూ ఇదండి. ఏ వాల్యూ 3x³ ఇక్కడ చేద్దాం. 3x³ + 8xx² + 5x + 2, అలాగే -2 ఇంటూ b యొక్క వాల్యూ 3x² - 2x + 7. అంటే అప్పుడు ఏం చేస్తాం? 3x³ + 8xx² + 5x + 2 -2 3 6xx² - ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4x - ఇంటూ ప్లస్ మైనస్ 2 7 14. x³ అక్కడ లేవు కనుక
దాన్ని యాజ్ దించుకుంటాం. ప్లస్ 8x² మైనస్ 6x² 2x² ప్లస్ 5x ప్లస్ 4x 9x తర్వాత ప్లస్ 2 మైనస్ 14 తీసివేస్తే మైనస్ 12. అది దాని యొక్క ఆన్సర్. ఇది కంపల్సరిగా ఈ మోడల్ మనకు అడిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ మోడల్ x = 0 y = -2 అయినా 4x² మైనస్ 5y ప్లస్ 2 యొక్క విలువను కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ x వాల్యూ 0, y వాల్యూ ఇక్కడ -2 అంటే 4 ఇంటూ x వాల్యూ ఇక్కడ 0 కనుక ఇది మొత్తం 0 అవుతుంది. నెక్స్ట్ -5 ఇంటూ y వాల్యూ అంత ఇక్కడ -2 ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 రెళ్ళు 10 ప్లస్ 2 అంతా 12 అవుతుంది. కావున ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మోడల్. ఒక చతురస్రాకారపు పొలం వైశాల్యం 7396 చదరపు మీటర్లైన దాని చుట్టుకొలత మీటర్లలో తెలపమన్నాడు. అయితే మనకు సూత్రం ఏంటండి? ఒక చతురస్రాకార వైశాల్యానికి సూత్రం ఏంటి? భుజము ఇంటూ భుజము. ఆ భుజాన్ని మనం ఏతో సూచించినట్లయితే భుజము ఇంటూ భుజము స్క్వేర్. అలాగే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. A² మనకు లెక్క ప్రకారం ఈ పొలం వైశాల్యం ఎంత ఇచ్చాడు? 7396. మనకి ఏ విలువ ఏమవుతుంది? √7396. మనం భాగాహార పద్ధతిలో మనం ఏ విధంగా వర్గమూలాన్ని కనుక్కుంటామనంటే చూడండి, 8 చేత 8 8 64 తీసివేస్తే ఎంత? 9 96ని యాజ్ టీజ్కి రాసుకుంటాం. 8 + 8 ఎంత? 16. మనకి చివరి 4 ఉంది కనుక 4 డైరెక్ట్గా 6 వేద్దాం. ఇక్కడ కూడా 6 6 36 3 6 36 3 39 6 6 3 9 శాతం 0. కావున మనకి ఇక్కడ ఏ విలువ ఎంత వచ్చింది? మనకు 80. ఏ విలువ ఇక్కడ 86 మీటర్లు. కానీ ఇక్కడ చుట్టుకొలత అడిగాడండి. ఒక చతురస్రాకార చుట్టుకొలతకి సూత్రం ఏంటంటే మనకు భుజము ఇంటూ 4 ఇంటూ భుజము. అంటే ఆ భుజాన్ని మనం ఏ అనుకుంటే 4 ఇంటూ ఏ విలువ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 86. గుణిస్తే 4 6 24 4 8 32 2 ఎంత అండి? 34 మీటర్లు. అంటే 344. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 92లో చివరి మోడలు ఏమి ఇచ్చాడనంటే √604 ప్లస్ √441. ఈ విధంగా అడిగినప్పుడు ఏం చెయ్యాలనంటే ఇక్కడ మనకు 441 వర్గమూలం ఎంత అండి? 21 కదా. డైరెక్ట్గా వేసేద్దాం. 21. 604 ప్లస్ 21 ఎంత అవుతుంది? √625. 625 యొక్క వర్గమూలం ఎంత అండి? 25. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి క్వశ్చన్ నెంబర్ 92లో మనం ఈ మోడల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93లో మనకు ఎన్ని మోడల్స్ ఉంటాయో నేర్చుకుందాం. మొదటి మోడల్, అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంసము అని దేన్ని పిలుస్తారు? 1 0 -1 -2. అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంసము మనకేమవుతుందండి? 0 అవుతుంది. 2 8/21ని ఏ అకరణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం 1 వస్తుంది. అయితే ఈ 8/21ని ఏ అకరణీయ సంఖ్యతో గుణించిన అంటే ఆ సంఖ్య మనకు తెలియదు కనుక దాన్ని x అనుకున్నట్లయితే
ఈ సంఖ్యతో గుణిస్తే మనకు లబ్ధం ఎంత వస్తుంది? 1 వస్తుంది. మనకు కావలసిన సంఖ్య ఏదండి? ఎక్స్ కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 8/21 అవతల వైపు తీసుకుని వెళ్తే 21/8 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 1 21/8. ఆప్షను 21/8 ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మూడో మోడల్ ఒకసారి చూసుకున్నట్లయితే -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9. ఏం చేస్తాం చూడండి. 5 3 15, 3 3 9, అలాగే 4 1 4 4. ఇంకేం పోతాయి? 2 2 2 7 7 1. ఇంకండి 3 1 3 1 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇంకేం మిగిలింది? ఏం మిగలలేదు కనుక 1/2 1 2 1 2. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. 1/2. నెక్స్ట్ మోడల్ ఒకసారి చూద్దాం. 1008 అను సంఖ్యను ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది? దీన్ని మనం ఆప్షన్ నుండి తీసుకొని చేస్తే చాలా టైం పడుతుందండి. దీన్ని ఏం చేయాలని అంటే 1008ని మనం ఈ విధంగా చేసినట్లయితే 2 5 10 0 2 4 8 2 25 2 2 4 2 12 24 2 6, అలాగే 2 6 2 3 3 చేత 3 21 3 7. అంటే ఇక్కడ చూడండి మొత్తం 2 ఎన్ని వచ్చేయండి? 4. అంటే 4. అలాగే 3 ఎన్ని వచ్చేయండి? ఇదొక జత ఇదొక జత ఇదొక జత. అయితే ఇక్కడ 7 మిగిలి ఉందండి. అంటే ఇక్కడ 7 మిగిలి ఉంది కనుక ఈ 1008 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. పరిపూర్ణ వర్గ సంఖ్య కావాలంటే మనకి ఇంకో జత కావాలి. అంటే 7 కావాలి. ఏ విధంగా ఒకసారి చూద్దాం. మనకు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఏ విధంగానంటే ఒకసారి సరిచూద్దాం. 1008ని మనం 7 చేత గుణించినట్లయితే 7 8 56 0 7 1 7. దీన్ని వర్గమూలం కడదాం. ఒకసారి చూద్దాం. 8 8 64, 10 నుంచి 4 తీస్తే 6 56, 8 8 ఎంత 16. ఒకసారి 4 చూద్దాం. 4 4 16, 4 6 24 1 25 2, 4 1 4 ప్లస్ 2 ఎంత 6 656 శేషం 0. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? 7056 యొక్క వర్గమూలం 84. కావున ఇక్కడ 1008 అనే సంఖ్యను మనం 7 అనే సంఖ్యతో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది. అదండి. లేదంటే ఇంకో మోడల్ ఏంటంటే మనకి ఈ మోడల్ లెక్క అడుగుతూ ఇక్కడ గుణిస్తే ప్లేస్లో భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది. ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. ఆ మోడల్ కూడా నేర్చుకుందాం. నెక్స్ట్ 2 సంఖ్యల కసాగా 4 కసాగ 24 గసాక గరిష్ట సామాన్య కారణాంకం లేదా గసాభా తీసుకుందాం. మనం గరిష్ట సామాన్య భాజకము ఎంత ఇచ్చాడండి? 4. అలాగే కసాగు 24 అందులో ఒక సంఖ్య 8 మొదటి సంఖ్య అనుకోవచ్చు లేదా రెండవ సంఖ్య కూడా అనుకోవచ్చు. అది మీ ఇష్టం. మొదటి సంఖ్య 8 అయితే మరొక సంఖ్యను కనుక్కోమన్నాడు. అదే రెండవ సంఖ్య. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు గసాభా ఇంటూ కసాగు. ఈ విధంగా మనం తీసుకుంటే సరిపోతుంది.
ముందు మనం దీన్నైనా రాయొచ్చు లేదా దీన్నైనా రాయొచ్చు లెక్కన పెట్టి. అయితే ఇక్కడ మొదటి సంఖ్య ఎంత ఇచ్చాడండి? 8. మనకు రెండవ సంఖ్య కనుక్కోమన్నాడు. రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు గసాబా లేదా గసాక ఎంత ఇచ్చాడు? 4. కసాగు 24. మనకు రెండవ సంఖ్య కావాలి కనుక ఏమవుతుంది? 4 × 24/8. 8 3 24. దేర్ ఫోర్ రెండవ సంఖ్య 4 × 3 అంటే ఎంత అండి? 4 3 12. కావున ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మోడల్ మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి. సరాసరి అనొచ్చు, అంకమధ్యం అనొచ్చు, లేదంటే సగటు. ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మోడల్ మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి. సరాసరి అన్న సగటు అన్న అంకమధ్యం అన్న ఒకటేనండి. అయితే మొదటి 5 ప్రధాన సంఖ్యలు అన్నాడు. ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, నెక్స్ట్ 11. 1 2 3 4 5. అయితే వీటి యొక్క సరాసరి. సరాసరి అంటే ఏం చేయాలి మనం? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే ఎంత అండి? మొత్తం 1 2 3 4 5 కలపండి. 11 7 18 5 23 26 28. 28/5. 5 చేత భాగిద్దాం. 5 5 25. ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. పాయింట్ 30 అవుతుంది. 5 6 30. 5.6. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. చివరి మోడల్ 3:4 అలాగే 2:3ల బహుళ నిష్పత్తి. 3:4 2:3 బహుళ నిష్పత్తి అని అంటే మనం ఈ విధంగా చెయ్యాలండి. బహుళ నిష్పత్తి అంటే 3 × 2 3 2 6 అలాగే 4 × 3 4 3 12. చూడండి, ఇంకా 6 1 6 6 2 12 అంటే 1:2. ఒకవేళ ఆప్షన్లో 6:12 ఇచ్చాడు అనుకోండి, అది ఓకే చేస్తారు. లేదంటే మనకు ఆప్షన్ నుండి మనం ఇది చూసుకోవాలి ఆప్షన్లో. అయితే మనకి ఇక్కడ ఆప్షన్లో 1:2 ఇచ్చాడు కనుక ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 93లో మరికొన్ని మోడల్స్. మొదటి లెక్క 252ను ఏ కనిష్ట పూర్ణాంకంచే భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది. అయితే దీన్ని మనం కసక్ కట్టినట్లయితే 252 2 12 24 2 6 2 6 12 2 3 3 21 3 7 21. మనకి ఇక్కడ ఒక జత ఉంది, ఇక్కడ ఒక జత ఉంది. మనకి ఇక్కడ 7 మిగిలి ఉందండి. కావున మనం ఇప్పుడు 252ని మనం 7చే భాగిస్తే 252ను 7చే భాగిస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. 7 3 21 4 7 6 42 36. 36 యొక్క వర్గమూలం ఎంత అండి? 6. కావున ఈ 252ని మనం 7చే భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ రెండో మోడల్ 1 నుండి 1000 మధ్య గల ఘన సంఖ్యల సంఖ్య అంటే క్యూబు. ఘనం అంటే క్యూబ్ అంటాం మనం. అయితే 1 నుండి 1000 మధ్య గల ఘన సంఖ్యల సంఖ్య మొత్తం ఎన్ని ఉంటాయి అని అడిగాడండి. ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 10, నెక్స్ట్ 13, నెక్స్ట్ 14. అయితే మొత్తం ఎన్ని ఉంటాయి అని అంటే ఆప్షన్ 2 రైట్ అవుతుందండి. 1 నుండి 1000 మధ్య గల ఘన సంఖ్యలు 1 క్యూబ్ = 1, 2 క్యూబ్ = 8, 3 క్యూబ్ = 27, 4 క్యూబ్ = 64, 5 క్యూబ్ = 125, 6 క్యూబ్ =
216. అలాగే 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 343. అలాగే 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512. 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 729 అంతే. అలాగే 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000. అంటే మనకు 1 నుండి 1000 మధ్య గల ఘన సంఖ్యల సంఖ్య ఎంతనంటే మనం ఏం చెప్తాం? మొత్తం 10 అనమాట. ఈ 1 నుండి 1000 వరకు 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ మూడో మోడల్ చూద్దాం. మూడో మోడల్ 5 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 100. 5 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 100 అయినా 5 పవర్ x ప్లస్ 2 యొక్క విలువను కొనుక్కోమన్నాడు. లేదా ఇంకో విధంగా కూడా అడగొచ్చండి. 5 పవర్ x మైనస్ 2 ఏదైనా అడగొచ్చండి. అయితే మనం ఘాతాలు ఘాతాంకాల్లో మనకు ఘాతాంక న్యాయాలు కంపల్సరీగా రావాలండి. ఇందులో ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. దీన్ని మనం ఈ ఫార్ములాని మనం యూజ్ చేసినట్లయితే ఈజీగా వస్తుందండి. అయితే మనకి ఏం కొనుక్కోమన్నాడు? 5 పవర్ x ప్లస్ 2 ఈ రూపంలో ఉంది కనుక దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ రూపంలో రాసుకోవాలంటే 5 పవర్ x ఇంటూ 5 స్క్వేర్ ఈ విధంగా రాసుకోవాలి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. అంటే ఇప్పుడు 5 పవర్ x యొక్క విలువ ఇక్కడ 100 ఇచ్చాడండి. 100 ఇంటూ 5 స్క్వేర్ 5ని 2 సార్లు గుణిస్తే 25. 100 ఇంటూ 25 అంటే ఎంత అండి? 2500. కనుక ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5209. 5209 అంకెలతో ఏర్పడే అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మొత్తం కనుక్కోమన్నాడు. లేదా అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల భేదం అడగొచ్చు. ఆ విధంగా అడగొచ్చండి. అయితే ఇక్కడ 5209 సంఖ్యలో అతి పెద్ద సంఖ్య మనం ఒక క్రమంలో రాద్దాం. 9, తర్వాత 5, తర్వాత 2, తర్వాత 0. ఇది అతి పెద్ద సంఖ్య. మరి ఇక్కడ అతి చిన్న సంఖ్య అన్నాడు 2, తర్వాత 0, తర్వాత 5, తర్వాత 9. వాడు ఏమన్నాడు? మొత్తం అంటే ఏం చేయాలి? కలపాలి. 5, 11 అంటే 11579. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ ఒక సంఖ్య నుండి 625ను తీసివేసిన 375 వచ్చును. అదే సంఖ్య నుండి 600ను తీసివేసిన వచ్చు సంఖ్య ఎంత? అయితే ఆ సంఖ్య మనకు తెలియదు కనుక ఆ సంఖ్యను x అనుకున్నట్లయితే ఒక సంఖ్య నుండి ఆ సంఖ్యనే మనం x అనుకున్నాం. ఈ సంఖ్య నుండి 625ను తీసివేయమన్నాడు. అంటే -625 తీసివేసిన ఫలితం మనకి ఎంత వస్తుందండి? 375. ఇప్పుడు మనం ఏం చేద్దాం? x ఈజ్ ఈక్వల్ టు 375 మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ 625 కలిపితే ఎంత అండి? మొత్తం 1000 వస్తుందండి. కలిపితే 1000. మళ్ళీ ఇంకేం అడిగాడు? అదే సంఖ్య నుండి అంటే మనకు వచ్చినటువంటి సంఖ్య నుండి 600ని తీసివేసిన అంటే 1000 నుండి 600 తీస్తే ఎంత అండి? 400. కనుక ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ ఒకసారి చూద్దాం. 2 సంఖ్యల లబ్ధం 3276. వాటి గసాభ 6 అయినా కసాగ ఎంత? మనం ఇందాక చెప్పుకున్నామండి.
ఫార్ములా ఏంటంటే కసాగు ఇంటూ గసాభా ఈజ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం. రెండు సంఖ్యల సంఖ్యలు అంటే అందులో మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. ప్రశ్న మనకు ఈ విధంగా అడిగాడు కనుక మనం ఈ విధంగా రాసుకున్నాం. అయితే ఇందులో కసాగు మనకు తెలియదండి, కసాగు కనుక్కోమన్నాడు. కసాగు ఇంటూ గసాభా మనకి ఎంత ఇచ్చాడండి 6 ఈజ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం 3276. మనకు కావాల్సింది ఏంటి? కసాగు ఈజ్ ఈక్వల్ టు 3276/6. 6 చేత చూద్దాం. 6 5 32, 6 4 24, 3 6 6 36. అంటే దేర్ఫోర్ కసాగు ఈజ్ ఈక్వల్ టు 546. 546. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చివరి మోడల్ 3/4 లేదా ఈ విధంగా 3a/4 ఈజ్ ఈక్వల్ టు 5b/7 అయినా a ఈజ్ టు b విలువను కనుక్కోమన్నాడు. ఇప్పుడు అడ్డగుణకరం చేస్తే ఏమొస్తుంది? 3 7 21a ఈజ్ ఈక్వల్ టు 4 5 20b. అంటే దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా, a/b ఈజ్ ఈక్వల్ టు 20/21గా రాసుకోవచ్చు. గుణించండి. 21 ఇంటూ a 21, 20 ఇంటూ b 20. ఈ రెండు పోవు కనుక మనకు a/b దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మళ్ళీ a ఈజ్ టు b ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది? 20:21. అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 93లో చివరి 3 మోడల్స్ చూద్దాం. క్రింది వాణిలో పైథాగోరియన్ త్రికము కానిది. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి, ఒకసారి చూద్దాం. అయితే మనం ఆప్షన్ నుండి వెళ్దాం. మనకి ఇచ్చింది ఏంటంటే 3, మొదటి ఆప్షన్ 3 4 5. అయితే ఇందులో మొదటి 2 సంఖ్యలను మనం భుజాలుగా తీసుకోవాలండి. చివరిది ఏదైతే ఇక్కడ ఉందో, ఏ అంకె అయితే ఉందో దాన్ని మనం కర్ణంగా తీసుకోవాలి. మొదటి 2 అంకెలను మనం భుజాలుగా తీసుకోవాలి. అయితే ఇందులో పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే రెండు భుజముల వర్గముల మొత్తము కర్ణం మీద వర్గానికి సమానము. అయితే ఇప్పుడు ఏం చేద్దామనంటే ఒకసారి సరి చూద్దాం. మనకి ఇక్కడ 2 భుజాలు ఏవండి? 3 స్క్వేర్. అలాగే భుజము స్క్వేర్ అంటే ఇక్కడ ఇంకో భుజం 4 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కర్ణం ఎంత ఇచ్చాడండి? 5. స్క్వేర్కి స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత? 16, 25. సరిపోయింది కదండి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే పైథాగోరియన్ త్రికము కానిది అన్నాడు. ఒకసారి చూద్దాం. అయితే ఈ 3 4 5ల సమూహాలనే మనం పైథాగోరియన్ లేదా పైథాగోరియన్ త్రికము అని అంటాం. నెక్స్ట్ రెండో ఆప్షన్ చూద్దాం. సేమ్ మొదటి 2 అంకెలను మనం 2 భుజాలుగా తీసుకుంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ కర్ణము 10 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64, 10 స్క్వేర్ అంటే ఎంత? 100. 36 ప్లస్ 64 100 ఈజ్ ఈక్వల్ టు 100. కనుక ఇది పైథాగోరియన్ త్రికము అవుతుంది. నెక్స్ట్ మూడో ఆప్షన్ చూద్దాం. ఈ 2 అంకెలను మనం 2 భుజాలుగా తీసుకుంటే అంటే 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే ఎంత అండి? 225. 17 స్క్వేర్ అంటే 289. ఈ రెండు కలిపితే ఎంత అండి? 64 అంటే 289 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 289. కావున ఇది
పైథాగోరియన్ త్రికము అవుతుంది. ఇంకా మిగిలింది చివరి ఆప్షన్ 4. ఇది కూడా సరి చూద్దాం. 10 square plus 24 square is equal to 25 square. 10 square అంటే 100, 24 square అంటే 576, 25 square అంటే 625. ఒకసారి కలిపితే ఎంత అండి? 676 is equal to 625. ఈ రెండు ఈక్వల్గా రాలేదు కనుక ఈ 10, 24, 25 అనే సమూహాలు పైథాగోరియన్ త్రికము కాదు. కనుక ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. రెండో మోడల్ ఒకసారి చూద్దాం. రెండో మోడల్ 2 అకరణీయ సంఖ్యలు మొత్తం 12. ఆ 2 అకరణీయ సంఖ్యలను మనం x, y అనుకోవచ్చు, లేదంటే a, b అనుకోవచ్చు. అయితే 2 అకరణీయ సంఖ్యలు మొత్తం అన్నాడు. మొత్తం అంటే మనం ప్లస్ చేయాలి. కానీ లెక్క ప్రకారం ఈ 2 సంఖ్యలు మొత్తం ఎంత ఇచ్చాడండి? 12. అందులో 1 -1/2. ఈ రెండిట్లో ఒకటి మనకు -1/2 ఇచ్చాడండి. ఏ అనుకుందాం. అయితే రెండవ సంఖ్యను కనుక్కోమన్నాడు. అంటే b = 12. అప్పుడు ఏమవుతుంది? b = 12. ఇదేమవుతుంది? +1/2. కసక్కడితే ఎంత అండి? కసక్కడితే 2, 24 + 1 అంటే 25/2. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఈ 4 కూడా మిశ్రమ భిన్నాల్లో ఉన్నాయి కనుక ఈ అపక్రమ భిన్నాన్ని మనం మిశ్రమ భిన్నంలోకి మనం మార్చాలి. అంటే అంత 2 12 24, 1/2. 12 and 1/2. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే చివరి మూడో మోడల్ ఇది మీరు చేయాల్సి ఉంటుందండి. ప్రాక్టీస్ బిట్టు ఎంతవరకు అండి? క్వశ్చన్ నెంబర్ 93లో మనం ఇన్ని మోడల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94లో మనం కొన్ని మోడల్స్ చూద్దాం. 5 power m divided by 5 power -3 is equal to 5 power 5 అయినా m విలువ ఎంత? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అయితే మనకి ఇచ్చినటువంటి లెక్క 5 power m డివైడెడ్ బై దీన్ని ఈ విధంగా రాసుకుందాం. 5 power -3 is equal to 5 power 5. ఇది ఇప్పుడు ఘాతాలు ఘాతాంకాల్లో మనకు ఒక ఫార్ములా ఉందండి. ఏ పవర్ m బై ఏ పవర్ n is equal to ఏ పవర్ m - n. ఈ సూత్రాన్ని ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ఏ విధంగా చేస్తామంటే 5 పవర్ చూడండి, ఇక్కడ భూమి 5, ఇక్కడ కూడా భూమి 5. భూములు సమానం కావున అప్పుడు ఘాతాలు లేదా ఘాతాంకాలను ఏం చేయాలి? తీసివేయాలి. ఎప్పుడు? బై ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఇక్కడ 5 power m -3 is equal to 5 power 5. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కదా. అంటే +3 m+3 is equal to 5 power 5. ఇక్కడ భూములు సమానం కనుక ఏ పవర్ m is equal to ఏ పవర్ n అయితే అప్పుడు ఏమవుతుంది? m is equal to n. భూములు సమానం కనుక ఘాతాంకాలు కూడా సమానం. ఆ విధంగా దీన్ని ఎలా చేయగలం? m+3 is equal to 5. భూములు సమానం కనుక ఘాతాంకాలు కూడా సమానం కావాలి. అంటే m is equal to 5 +3 ఏమవుతుంది? -3 అవుతుంది. 5 - 3 అంటే ఎంత? 2. కావున m is equal to 2. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. రెండో మోడల్ 4 power 2x is equal to 256. అయితే ఇక్కడ 4 ఉంది కనుక
ఈ 256ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 4/2x ఈజ్ ఈక్వల్ టు 4/4 అంటే 4ని 4 సార్లు ఈ విధంగా గుణిస్తే మనకు 256 వస్తుంది. 4 4 16, 4 4 16, 16 16ల 256. ఇక్కడ భూములు సమానం కనుక ఘాతాంకాలు కూడా సమానం కావాలి. 2x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4/2, ఇక్కడ ఇంటూ ఉంది కనుక 2 2 4, దేర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మూడో మోడల్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 94లో మూడో మోడల్. సాహిల్ తల్లి ప్రస్తుత వయసుకు 3 రెట్లు అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం 66 సంవత్సరాలు. అయితే వారి ప్రస్తుత వయసులను కనుక్కోండి. ఇక్కడ సాహిల్ వయసు మనకు తెలియదు. సాహిల్ వయసు x సంవత్సరాలు అనుకున్నట్లయితే ఇక్కడ సాహిల్ తల్లి వయసు ఇక్కడ ఏమన్నాడు? సాహిల్ ప్రస్తుత వయసుకు 3 రెట్లు అన్నాడు. అంటే ఇక్కడ సాహిల్ తల్లి వయసు అప్పుడు ఏమవుతుంది? సాహిల్ వయసు x అనుకున్నట్లయితే సాహిల్ తల్లి వయసుకు 3 రెట్లు కనుక 3 × x 3x అవుతుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు అంటే ఇక్కడ x ఉంది కనుక x + 5 అవుతుంది. అలాగే సాహిల్ తల్లి వయసు అప్పుడు ఏమవుతుంది? 5 సంవత్సరాల తర్వాత +5 అవుతుంది. అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత వీరి వయసులు మొత్తం అంటే ఏం చేసాం? ఇక్కడ x + 5 + 3x + 5. కానీ లెక్క ప్రకారం వారి వయసులు మొత్తం ఎంత? ఇక్కడ 66. x + 3x ఏమవుతుంది? 4x + 5 + 5 10 ఈజ్ ఈక్వల్ టు 66. 4x ఈజ్ ఈక్వల్ 66. ఈ +10 ఏమవుతుంది? -10 అంటే 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 56. 4 1 4, 4 4 16 అంటే x ఈజ్ ఈక్వల్ టు 14. ఈ x ఎవరండి? ఇక్కడ సాహిల్ వయసు మనకు 14 సంవత్సరాలు కనుక సాహిల్ తల్లి వయసు అప్పుడు ఏమవుతుంది? సాహిల్ తల్లి వయసు మనం ఇక్కడ ఏమనుకున్నాం? 3x కదా. సాహిల్ తల్లి వయసు 3x అయితే ఏమవుతుంది? 3 × x. సాహిల్ వయసు ఎంత? ఇక్కడ 14 అంటే 3 14లు ఎంత? 42 సంవత్సరాలు. కనుక 14 1 42 1 ఆప్షన్లు ఎక్కడుందండి? 14 42 ఇక్కడ ఉందండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ ఒకసారి చూద్దాం. -5 రెండ్ల మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం. -5 రెండ్ల మధ్య గల పూర్ణ సంఖ్యలు మొత్తం అన్నాడు. -5 ఈ రెండ్ల మధ్య అంటే మనం ఇక్కడ ఏం రాసుకుంటాం? -5 -4 -3 -2 -1 తర్వాత 0 తర్వాత 1. ఓకేనా? చూడండి, -5 రెండ్ల మధ్య పూర్ణ సంఖ్యలు మొత్తం అన్నాడు. అంటే మొత్తం అంటే ఏం చేయాలి? మనం కలపాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? -4 + -3 + -2 + అవే +-1 + 0 + 1. ఓకేనా? 0కి వాల్యూ లేదు కనుక మానేయండి. ఇప్పుడు చూద్దాం. -4 +× -3 +× -2 +× -1 +1 -1 +1 పోతే -4 -3 -2 ఏమవుతుంది? కలిపితే -9 అవుతుంది. కనుక
ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ లెక్క ఒకసారి చూద్దాం. 2.5 లీటర్ల పాత్రను 1/4 లీటర్ల పాత్రతో నింపడానికి నీవు ఎన్నిసార్లు కొలవాలి? ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే 1/4 వేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మిశ్రమ భిన్నం కనుక దీన్ని అపక్రమ భిన్నంలో మార్చుకుంటే ఏమవుతుంది? 2/4 ప్లస్ 1 5/2 అవుతుంది, హోల్ బై 1/4. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం రాస్తాం? 5/2 ఇంటూ 4/1, 2/4, 5 ఇంటూ 2 అంటే ఎంత? 10, 5 10. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక చతుర్భుజం యొక్క కోణాలు x డిగ్రీలు, అలాగే x-10 పవర్ డిగ్రీలు, అలాగే x+30, నెక్స్ట్ 2x. అయితే చతుర్భుజం యొక్క ఈ కోణాలు ఈ విధంగా ఇస్తే x వాల్యూను కనుక్కోమన్నాడు. చతుర్భుజంలో మొత్తం కోణాలు ఎన్నండి? మొత్తం ఎన్నంటే 360 డిగ్రీలు. ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నిటిని కలపాలి. x + x 2x, 3x ప్లస్ 2x ఎంత? 5x, -10 ప్లస్ 30 20 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 360. 5x ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 20 తీసివేస్తే ఎంత? 340. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 340/5. 5 6లు 30, 4 5 8లు 40. అంటే x ఈజ్ ఈక్వల్ టు 68. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మోడల్ లెక్క చూడండి. 15 × y - 4 -2 × y - 9 ప్లస్ 5 × y + 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాధించమన్నాడండి. ఏం చేద్దాం? 15 × y 15y ప్లస్ ఇంటూ మైనస్ 15 4ల 60 మైనస్ ఇంటూ ప్లస్ -2 × y 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 9లు 18 ప్లస్ 5y 5 6ల 30 ఈజ్ ఈక్వల్ టు 0. వైలు చూడండి ఎన్ని ఉన్నాయి? 15 ప్లస్ 5 20, 20 మైనస్ 2y అంటే 18y. అలాగే స్థిర సంఖ్యలు చూద్దాం. 30 ప్లస్ 18 ఎంత? 48 మైనస్ 60 అంటే ఎంత? -12 ఈజ్ ఈక్వల్ టు 0. 18y ఈజ్ ఈక్వల్ 12, y ఈజ్ ఈక్వల్ 12/18, 6 రెళ్ళు 6 3లు. కనుక మనకి ఎంత వచ్చింది? దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 2/3. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 94లో మరికొన్ని మోడల్స్ చూద్దాం. ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య ఉంది. ఆ సంఖ్యకు 7చే భాగించగా శేషం 1 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? గమనించండి, 50 మరియు 60 మధ్య 7చే భాగించే ఒక సంఖ్య ఉందండి. ఆ సంఖ్య ఏదో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 51 ఒకసారి చూద్దాం. 51 7 చేత భాగిస్తే 7 7ల 49, శేషం 2. కనుక ఈ ఆప్షను రాంగ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 55ని తీసుకుందాం. 7 చే భాగించండి. 7 8లు 56, 7 7ల 49 తీసివేస్తే ఎంత? 6. కానీ మనకి ఇక్కడ శేషం 1 రావాలి. అలాగే 57 తీసుకోండి. 57 7 చేత 7 8లు 56 తీసివేస్తే ఎంత అండి? 1. వాడు ఏమి అడిగాడు? 50 మరియు 60 మధ్య ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్యకు 7 చే భాగిస్తే
శేషం 1 రావాలన్నాడు. కనుక మనకు 1 వచ్చింది కనుక మనకు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండో మోడల్ ఒకసారి చూసుకున్నట్లయితే రెండో మోడల్ ఒకసారి చూద్దాం. √5625 = 75 అంటే దీని యొక్క వర్గమూలం 75 అన్నాడండి. అయితే మనకి ఇక్కడ ఏం కనుక్కోమని చెప్పాడు? ఇక్కడ √0.5625 ప్లస్ √56.25 యొక్క విలువను కనుక్కోమన్నాడు. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు చాలా తొందరపడతారండి. ఏం లేదండి, ఒకసారి ఆలోచించి చేస్తే మనకు చాలా సులువుగా ఉంటుంది. చూద్దాం ఒకసారి. మనకు కావలసిన వాల్యూ ఇదేండి, √5625 అంటే ఇక్కడ 5625 యొక్క వర్గమూలము 75 ఇచ్చాడు. అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ 0. దీని యొక్క వర్గమూలం ఎంతండి? 75 కదా. 75 ప్లస్ ఇక్కడ చూడండి 56.25 అంటే 5625. కాకపోతే ఇక్కడ మనకు మధ్యలో పాయింట్ ఇచ్చాడు కనుక పాయింట్ మనం ఎక్కడ పెడతాం? మధ్యలో పెడతాం. అంటే 7.5. ఇక్కడ ప్లస్ ఉంది కనుక ఈ రెండింటిని మనం కలుపుతాం. 7.5 0.75 కలిపితే ఎంత అండి? 8.25. ఆప్షన్లు ఎక్కడుందండి? ఆప్షన్ 3లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ 7 గంటలలో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రశ్న మనం బాగా చదవాలండి. 7 గంటలలో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయినా 1 గంటలో పడిన సగటు వర్షపాతం సెంటీమీటర్లలో తెలపమన్నాడు. ఏం చేద్దామండి? 7 గంటల్లో మనకు 0.896 అయినప్పుడు 1 గంటలో మనం వర్షపాతాన్ని ఏ విధంగా చేద్దాం? ఇక్కడ 1 గంటలో అని అంటే 0.896/7 వేస్తే మనకు 1 గంటలో పడిన వర్షపాతం ఎంతో, ఎన్ని సెంటీమీటర్లలో ఈజీగా తెలుస్తుంది. మనం డైరెక్ట్ చేద్దాం. 0.71 1 మిగులుతుంది, 7 14, 5 మిగులుతుంది, 7 నెక్స్ట్ మోడల్. నీవు ఒక సంఖ్య నుంచి 1/2ని తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే 1/8 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది? అయితే ఇక్కడ మనకు ఆ సంఖ్య తెలియదు కనుక ఆ సంఖ్యను x అనుకుంటే ఈ సంఖ్య నుంచి 1/2ను తీసివేయమన్నాడు. అంటే 1/2ని తీసివేయమన్నాడు కనుక మైనస్ తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణించమన్నాడు. అంటే కాసా కడితే ఎంత వస్తుందండి? 1 2 × x 2x - 1 అంతే కదండి. ఈ ఫలితాన్ని 1/2తో గుణించమన్నాడు. ఇంటూ 1/2 గుణిస్తే ఎంత అండి? 2x - 1ని 1చే గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది. 2 4. ఈ ఫలితాన్ని 1/2తో గుణిస్తే మనకు ఎంత వస్తుందటండి? 1/8 వస్తుంది అన్నాడు. అయితే ఆ సంఖ్యను కనుక్కోమన్నాడు. అడ్డుగుణకారం చేసినట్లయితే 8 2 16x - 8 1 8 = 4 1 4. మనకు x వాల్యూ కావాలి కనుక 16x = 4 -8 ఏమవుతుంది? +8 అవుతుంది. కలిపితే 12 అవుతుంది. అంటే x ఎంత? 12/16 16 కదా, 4 3 4 4 అంటే ఎంత వచ్చింది? x యొక్క వాల్యూ x = 3/4. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ మోడల్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మోడల్ సింపుల్ అండి. √100 ప్లస్ √25 ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. కానీ కేవలం ఇది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. √100 అంటే 100 యొక్క వర్గమూలం 10 అండి. కనీసం వర్గమూలాల గురించి కంపల్సరిగా ఒక 20 లేదా 30 వరకు కంపల్సరిగా నేర్చుకోవాలండి. 25 యొక్క వర్గమూలం 5 ప్లస్ కనుక మనం కలపాలి. కలిపితే అంతా 15. ఇంతేనండి ఆన్సర్. 100 యొక్క వర్గమూలం ఎంత అండి? 10. 25 యొక్క వర్గమూలం 5 కలిపితే ఎంత అండి? 10. 10 + 5 15. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చివరిది ఒకసారి చూద్దాం. 9408ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది? ఒకసారి చూద్దాం. దీన్ని మనం ఆప్షన్ నుండి తీసుకున్నట్లయితే కొద్దిగా చాలా టైం పడుతుందండి. దీన్ని భాగాహార పద్ధతిలో మనం చేసినట్లయితే ఒకసారి చూద్దాం. 2 4 8, 2 7 14, 4, 2 2 4, 2 3 6, 2 5 10, నెక్స్ట్ 2 2 4. చాలా టైం పడుతుంది. 2 12, 2 11, 22, 1 మిగులుతుంది. 2 7 14, 2 6, 2 5 10, 2 8 16, 2 8 16, 2 2 4, 2 9 18, 2 4, అలాగే 2 1, 2 4 8, 2 7. ఇది 2 చేత పోదు, 3 చేత. 3 4 12, 2 మిగులుతుంది. 3 9 27, 7 7 49. అయితే మనకి రెళ్ళు ఎన్ని వచ్చాయండి? జతలు 1 2 ఈ 3. ఓకే. నెక్స్ట్ 3 సింగిల్గా ఉంది. అలాగే 7 × 7 ఇది ఒక జత అండి. మిగిలింది ఎంత అండి? 3. కనుక ఏ కనిష్ట సంఖ్యచే భాగిస్తే భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది అన్నాడు. అంటే మనకి ఇక్కడ మిగిలింది ఎంత అండి? 3. కనుక ఈ 9408ని 3చే భాగిస్తే భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది. కనుక ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే ఒకసారి సరి చూద్దాం. 9408ని మనం భాగిస్తే 3 3 9, 3 1 3, 1 మిగులుతుంది. 3 3 9, 3 6 18. అయితే పరిపూర్ణ వర్గం అన్నాడు. దీన్ని ఒకసారి వర్గమూలం చేద్దాం. 5 5 6 6 5 చేత చూద్దాం. 5 5 25. ఎంత మిగులుతుందండి? 6 36, 5 5 10. 6 సరిపోతుందండి. సరి చూద్దాం. 6 6 36, 6 1 6, శేషం 0. కావున వాడు ఏమన్నాడు? 9408ని మనం 3 అనే సంఖ్యచే భాగిస్తే భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది. ఓకే కదండి? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95లో మనం కొన్ని మోడల్స్ చూద్దాం. 10,000 రూపాయలను 15% వడ్డీ రేటున 2 సంవత్సరాలకు వడ్డీకి తీసుకొనిన 2 సంవత్సరాల తర్వాత కట్టవలసిన సామాన్య వడ్డీని అలాగే మొత్తమును కనుగొనుము. ఇదొక మోడల్ అండి. ఇక్కడ మనకు అసలు ఎంత ఇచ్చాడండి? అసలు P = 10,000 రూపాయలు. మనకి ఇక్కడ R అంటే రేటు, వడ్డీ రేటు 15%. అలాగే ఇక్కడ టైము ఎంత ఇచ్చాడండి? 2 సంవత్సరాలు. అయితే సింపుల్గా ఇక్కడ చూడండి, సంవత్సరానికి 15% వడ్డీ అంటే 100కి 15 రూపాయలు వడ్డీ అయితే 100కి సంవత్సరానికి ఎంత అవుతుందండి? 10,000 రూపాయలకి సంవత్సరానికి ఎంత అవుతుంది? 1500 అవుతుంది. ఇది 1 సంవత్సరానికి. అదే 2 సంవత్సరాలకైతే ఏమవుతుంది? 2 1500 అంటే 3000 రూపాయలు అవుతుంది. 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ 3000 రూపాయలు అవుతుంది. అయితే ఇక్కడ వాడు ఏమన్నాడు? మొత్తమును కనుగొనమన్నాడు.
మొత్తమేనంటే మనం ఏం చేస్తాం, సామాన్య వడ్డీ లేదా బారు వడ్డీలో మొత్తము ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అసలు మనకి ఇక్కడ ఎంత అండి, 10,000 రూపాయలు, 10,000 ప్లస్ మనకు 2 సంవత్సరాల తర్వాత మనకు మొత్తం ఎంత వచ్చిందండి, ఇక్కడ వడ్డీ 3,000 రూపాయలు. కలిపితే ఎంత అండి, మొత్తం 13,000 రూపాయలు. అంటే ఈ 13,000 రూపాయలు అనేది అసలు ప్లస్ వడ్డీ అనమాట. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండో మోడల్ ఒకసారి చూద్దాం. రెండో మోడల్ 12,600కు 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అగు చక్రవడ్డీని కనుగొనుము. అయితే మనకి ఇక్కడ చక్రవడ్డీ మొత్తానికి సూత్రం రావాలండి కంపల్సరిగా. ఈ 12,600 అనేది ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు అసలండి 12,600 రూపాయలు, 10%, ఇదేంటండి 10%. అలాగే 2 సంవత్సరాలు, దీన్ని మనం చక్రవడ్డీలో N అని సూచిస్తాం. N ఈజ్ ఈక్వల్ టు 2 years, 2 సంవత్సరాలు. అయితే మనకి ఇక్కడ చక్రవడ్డీ మొత్తానికి సూత్రం ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ N. మనం వీటిని ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించినట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. P వాల్యూ ఎంత అండి, 12,600. 1 ప్లస్ R యొక్క విలువ ఇక్కడ 10%/100 హోల్ పవర్ N యొక్క విలువ ఇక్కడ 2. అంటే 12,600 ఈ 0కి 0 పోతుందండి. ఇప్పుడు మనం ఇక్కడ బై 1 వేసి కసాకు కడితే ఏమొస్తుంది, కసాగు 10, 10 1 10 ప్లస్ 1 11/10. 11/10 హోల్ స్క్వేర్ అంటే దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. A ఇంటూ ఏ స్క్వేర్ కదండి, కావున దీన్ని ఈ విధంగా రాసుకున్నాం. ఈ 0కి 0 పోతుంది, ఈ 0కి 0 పోతుంది. అయితే మిగిలింది ఏంటండి, 126 ఇంటూ 11, 11 ఎంత 121 గుణిస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. 126, 2 6లు 12, 2 4 1 5, 2 1 2, మళ్ళీ 1 గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది. ఎంత అండి, కలిపితే ఎంత 15,246 వచ్చిందండి. అయితే చక్రవడ్డీ మనం కనుక్కునేటప్పుడు చక్రవడ్డీ ఈజ్ ఈక్వల్ టు మనం మొత్తం నుండి మనం అసలుని తీసివేయాలి. మనకు మొత్తం ఎంత వచ్చిందండి, 15,246. మనకి ఇక్కడ అసలు ఎంత ఇచ్చాడు, ఇక్కడ 12,600 రూపాయలు. ఈ మొత్తం నుండి ఈ అసలుని తీసివేస్తే మనకు చక్రవడ్డీ రావడం జరుగుతుంది. తీసివేయండి, 10 నుంచి 6 తీస్తారు, 4 నుంచి 2 తీస్తే 2, అంటే మొత్తం ఎంత వచ్చింది 2,646. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ 96 సెంటీమీటర్ల పొడవు గల, చూడండి 96 సెంటీమీటర్ల పొడవు గల దారమును 6 సమాన భాగాలుగా విడగొడితే ప్రతి సమాన భాగపు దారం పొడవు సెంటీమీటర్లలో తెలపమన్నాడు. సెంటీమీటర్లలో ఇప్పుడు మనం చాలా సింపుల్గా చేయొచ్చండి. ఇక్కడ 96 సెంటీమీటర్ల పొడవు గల దారమును 6 సమాన భాగాలుగా విడగొట్టమన్నాడు. 6 సమాన భాగాలు, 6 16లు, 6 1 6, 6 6లు 36. ఇవ్వండి, దీన్ని మనం 6 సమాన భాగాలకి చేస్తే మనకి ఎంత వచ్చింది 16. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్, ఒక వస్తువు ప్రకటన వెల 840 రూపాయలు అయితే ఇందులో అమ్మకపు వెల అంటే అమ్మిన వెల 714 రూపాయలు అయినా రుసుము ఎంత, రుసుము శాతం ఎంత గమనించాలి. ఒక వస్తువు ప్రకటన వెల మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడండి, 840 అయితే
దీనికి ఎంత అమ్మాడండి? అమ్మిన వెల 714 రూపాయలు. ప్రకటన వెల 840 అయినప్పుడు ఇక్కడ అమ్మిన వెల 714. అంటే ఇక్కడ రుసుము అని అంటే డిస్కౌంట్, తగ్గింపు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంత తేడా వస్తుందండి? 10 నుంచి 4 తీస్తే 6, నెక్స్ట్ 3 నుంచి 1 తీస్తే 2, 8 నుంచి 1 తీస్తే 8 నుంచి 7 తీస్తే 1. అంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 126. నెక్స్ట్ మనకి ఏం అడిగాడు ఇక్కడ? రుసుము శాతం. అప్పుడు ఏం చేయాలి మనం? రుసుము శాతం అప్పుడు 126/840 ఇంటూ రుసుము శాతం కనుక 100. ఓకేనండి. రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100. 0కి 0 పోతుంది. 2 4 8, 2 2 4, 2 5 10. నెక్స్ట్ 3 చేత 3 1 3, 3 4 12. ఒక్క నిమిషం అండి. 126/840 ఇంటూ 100. 0కి 0 పోయిందండి. 2 4, 2 2, 2 5. అలాగే 2 21, 2 6, 2 3, 21 3. అంటే ఏం మిగిలింది మనకు? 3 ఇంటూ 5 = 15. అంటే రుసుము శాతం మనకి ఎంత వచ్చింది? 15% వచ్చింది. ఇక్కడ రుసుము 126, ఇక్కడ రుసుము శాతం 15%. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ఒక వ్యక్తి ఒక వస్తువుని 300 రూపాయలు కొని, అంటే ఇక్కడ కొన్న వెల ఎంత ఇచ్చాడండి? 300. కొని 320 రూపాయలకి అమ్మగా, అంటే ఇక్కడ అమ్మిన వెల 320 రూపాయలు. అమ్మగా వచ్చిన లాభ శాతం కనుక్కోమన్నాడు. అంటే మనకి ఇక్కడ ఎంత కొన్నాడండి? 300కి కొని ఎంతకి అమ్మాడు? 320. అంటే ఇక్కడ లాభం ఎంత అండి? 20 రూపాయలు. అయితే లాభ శాతం ఎంత? లాభ శాతం సూత్రం ఏంటండి? లాభము బై ఇక్కడ కొన్న వెల ఇంటూ శాతం కనుక 100. మనకు లాభం ఎంత వచ్చిందండి? 20 బై కొన్న వెల 300 ఇంటూ 100. 0కి ఈ 2 0కి 0. అంటే ఈ 2 పోవు కనుక ఏం చేయాలి? 20/3 అని అంటే ఆ ఇచ్చిన భిన్నం అపక్రమ భిన్నం కనుక మనం దాన్ని మిశ్రమ భిన్నంలో మార్చుకోవాలి. ఎందుకనంటే మనకి ఇక్కడ ఆప్షన్లో ఉంది కనుక. అంటే 3 6 18 ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది బై 3. 6/2/3% అనమాట. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95లో మరికొన్ని మోడల్స్ చూద్దాం. -3/8 ఇంటూ -7/13 యొక్క వ్యుత్క్రమము, అంటే వీటి యొక్క గుణకార విలోమం ఇప్పుడు మనం రాయాలి. అయితే మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటండి? -3/8 ఇంటూ -7/13. ఈ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 7 21, 8 13 ఎంత అండి? 104. అయితే మనకు కావలసిన వ్యుత్క్రమము అప్పుడు ఏమవుతుందండి? కావలసిన వ్యుత్క్రమము లేదా గుణకార విలోమం ఏమవుతుంది? విలోమం కనుక 1/21/104. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? 1 ఇంటూ 104/104/21 అవుతుంది. అంటే కింద భిన్నం పైకి వెళ్తుంది అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది? 104/21 గుణిస్తే ఆప్షన్ 104/21 ఆప్షన్ 2లో ఉందండి. నెక్స్ట్ ఇంకో మోడల్. క్రిందనివ్వబడిన భిన్నాలలో చిన్నది 11/10, 2 11/9, 11/7, 11/6. ఇందులో చిన్నది ఏదని అంటే పెద్ద సంఖ్య ఏదైతే ఉందో అదే చిన్న సంఖ్య అవుతుంది. ఎందుకనంటే
ఈ 11ని 10 చేత మీరు భాగించినట్లయితే 11ని 10 చే భాగించినట్లయితే 10 ఒకట్ల 10 తీసివేస్తే 1 సరిపోదు కనుక పాయింట్ 0, 10 ఒకట్ల 10 శేషం 0. ఇది 1.1 వచ్చింది. నెక్స్ట్ రెండవది 11ని 9 చేత భాగించండి. 9 ఒకట్ల 9 తీసివేస్తే 2, పాయింట్ 0, 9 2 18. ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకు ఇంకా చాలా వస్తుందండి. అలాగే 11ని 7 చేత భాగించండి. 7 ఒకట్ల 7, 4, పాయింట్ 0, 7 5 32. చూడండి 1 పాయింట్ తర్వాత నెంబర్స్ మారుతున్నాయి, చూసుకోవాలన్నమాట. అలాగే 11ని 6 చేత భాగించండి. 6 ఒకట్ల 6, 5, పాయింట్ 0, 6 8 48. చూడండి 1.2 ఇక్కడ 1.1, 1.5, 1.8. అయితే ఇందులో చిన్నది ఏది అవుతుందండి? 1.1. అంటే 1.1 మనకి ఏది వచ్చింది? 11/10. ఒకవేళ ఇటువంటి మోడల్ అడిగినప్పుడు ఆప్షన్లో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో దాన్నే మనం ఓకే చెయ్యాలండి. అదే చిన్న సంఖ్య అవుతుంది. ఈ విధంగా సరి చేసుకుంటే. నెక్స్ట్ 2 బిందువులను కలిపి అన్ని దూరములలో తక్కువ దూరము కలది ఏది? వక్రరేఖ, సరళ రేఖ, కిరణమ, చుట్టుకొలత. ఆప్షన్ 2 సరళ రేఖ. అలాగే 4, 9, 10లచే భాగించబడు కనిష్ట వర్గ సంఖ్యను కనుక్కోమన్నాడు. కనిష్ట వర్గ సంఖ్య ఆప్షన్ 1లో 1000. ఇది వర్గ సంఖ్య కాదు, ఇది ఘన సంఖ్య అంటే 10 క్యూబ్ కనుక ఈ ఆప్షన్ రాంగ్. అలాగే ఈ 900 చూడండి, 900. ఈ 900 దేని యొక్క వర్గమూలం? 900 యొక్క వర్గమూలం ఏమవుతుంది? 30 × 30 = 30 స్క్వేర్. ఎంత అండి? 30 30ల 900. అంతే కదండి, వర్గ సంఖ్య కదా. 800 ఇది ఘన సంఖ్య 20 క్యూబ్. 400 అనేది 20 స్క్వేరు. అంతే కదా. సారీ, ఒక్క నిమిషం. ఇక్కడ 600 అండి, 600. అయితే ఆ 20 క్యూబ్ 600 అనేది ఇది ఘన సంఖ్య కాదు, వర్గ సంఖ్య కాదు. అంటే ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. చివరిది క్రింది నిష్పత్తిని కనుగొనుము. 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్లు. ఇక్కడ మీటర్లో ఉంది కనుక దీన్ని ఈ మొత్తాన్ని మనం మీటర్లోకి మార్చుకోవాలి. 5 మీటర్లు ఈజ్ 10 కిలోమీటర్లు. దీన్ని మనం మీటర్లోకి మార్చుకోవాలి. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి? 1000 మీటర్లు. అయితే మరి 10 కిలోమీటర్లకి ఎంత అవుతుంది? ఎంత అండి? 10,000 మీటర్లు అవుతుంది. 5:10,000 మీటర్లు. 5 ఒకట్ల 5, 5 2 10, 3 సున్నాలు. ఇదండి, అంటే 1:2000. ఇదండి ఇంతవరకు క్వశ్చన్ నెంబర్ 95లో ఇన్ని మోడల్స్ చూసాం. క్వశ్చన్ నెంబర్ 96 నుండి 110 వరకు మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయో నేర్చుకుందాం. మొదటి మోడల్ 20 టన్నుల ఇనుము ఖరీదు 6 లక్షలు అయిన 560 కిలోల ఇనుము ఖరీదు ఎంత? చూద్దాం. 20 టన్నుల ఇనుము ఖరీదు 6 లక్షలండి. అనగా 20 టన్నులనంటే మొత్తం ఎంత అవుతుంది? 1 టన్నుకు 1000 కేజీలు అయినప్పుడు 20 టన్నులకి ఎంత అవుతుందండి? 20 × 1000 మొత్తం ఎంత అవుతుంది? మొత్తం 20,000 అవుతుంది. అయితే 20 టన్నుల ఖరీదు అని అంటే 20,000 కేజీలు అన్నమాట.
అంటే 20,000 కేజీలు ఖరీదు ఎంతండి? 6 లక్షలు. ఓకేనండి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 6 లక్షలు. అయితే 20 టన్నుల ఖరీదు 6 లక్షలైనా 560 కిలోల ఇనుము ఖరీదు ఎంత? దీన్ని మనం ఏకవస్తు మార్గంలోకి మనం కన్వర్ట్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే తక్కువ బై ఎక్కువ, అంటే 560 బై 20,000 ఇంటూ 6 లక్షలు. 6 లక్షలు. ఇవి 4 సున్నాలు, 1, 2, 3, ఇవి 4 సున్నాలు పోయాయి. 2 30లు 60 పోతే మొత్తం 2 సున్నాలు వేసుకోండి. 3 6లు 18, 3 5లు 15, 1 అంతా 16,800 రూపాయలు. అంటే 520 కిలోల ఇనుము ఖరీదు ఎంత అవుతుంది? 16,800. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండో మోడల్. ఒక దీర్ఘ చతురస్ర చుట్టుకొలత 13 సెంటీమీటర్లు, దాని వెడల్పు 2 & 3/4 సెంటీమీటర్లు అయినా దాని పొడవును కనుక్కోమన్నాడు. అయితే దీర్ఘ చతురస్ర చుట్టుకొలతకు సూత్రం ఏంటంటే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు = కానీ లెక్క ప్రకారం మనకు 13 సెంటీమీటర్లు ఇచ్చాడండి. 2 ఇంటూ ఎల్ అంటే పొడవు మనకు తెలియదు, ప్లస్ బి అంటే వెడల్పు ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2 & 3/4 అంటే ఆ మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంలో మార్చుకోవాలి. 4 రెళ్ళు 8, 3 ఎంత అండి? 11/4 = 13. మనకి ఇక్కడ పొడవు కావాలి కనుక ఎల్ ప్లస్ 11/4 ఏమవుతుంది? గుణించబడి ఉంది కనుక దీన్ని అవతల వైపు తీసుకుని వెళ్తే బై అవుతుంది. ఇప్పుడు ఎల్ ఏమవుతుంది? 13/2 ప్లస్ 11/4 ఏమవుతుంది? -11/4. కసాగ ఎంత? 4. 2 రెళ్ళు 2 13 26 -4 1 11. తీసివేస్తే ఎంత? 15/4. కానీ ఇక్కడ మనకు ఆప్షన్లో అన్ని మిశ్రమ భిన్నాలే కనుక ఒకసారి మార్చుకుందాం. 4 3 12, 3 మిగులుతుంది /4. 3 & 3/4 సెంటీమీటర్లు. ఆ విధంగా చేయాలండి. నెక్స్ట్ ఒక లారీ 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన 550 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి అవసరమయ్యే డీజిల్ ధర లీటర్లలో తెలపండి. డీజిల్ లీటర్లలో తెలపమన్నాడు. అయితే దీన్ని కూడా మనం ఏకవస్తు మార్గంలోకి కన్వర్ట్ చేసినట్లయితే 297 కిలోమీటర్లకు ఎంత డీజిల్ అవసరమవుతుంది? 54. అయితే 550 కిలోమీటర్ల దూరానికి ప్రయాణం చేయడానికి అవసరమయ్యే డీజిల్ను లీటర్లలో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఎక్కువ బై తక్కువ 550/297 ఇంటూ 54. ఈ 2 3 చేత పోతున్నాయేమో ఒకసారి చూద్దాం. 3 9లు 27, 2 3 9ల 27, 3 18, అలాగే 3 6లు 3 33. నెక్స్ట్ 3 11, 3 రెళ్ళు 11 5లు 55, 0కి 0. ఎంత మిగిలిందండి? 50 ఇంటూ 2 50 రెళ్ళు 100. అంటే మనకి ఇక్కడ 550 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి మనకు ఎన్ని లీటర్లు అవసరమండి? 100 లీటర్లు. కనుక ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2 సమాంతర రేఖల మధ్య కోణం. 2 సమాంతర రేఖలు ఏ విధంగా ఉంటాయండి?
ఈ విధంగా ఉంటాయి, రెండు సమాంతర రేఖలు. అయితే రెండు సమాంతర రేఖల మధ్య కోణం అన్నాడు. కోణం అని అంటే ఈ రెండు ఖండించుకోవు కనుక వీటి యొక్క కోణం ఎంత అవుతుందండి? 0 డిగ్రీలు అవుతుంది. ఈ రెండు ఖండించుకోవు కనుక 0 డిగ్రీలు అవుతుంది. తరువాత ఒక కోణం తన సంపూరక కోణమునకు 4 రెట్లైన ఆ కోణం కొలతను కనుక్కోమన్నాడు. చూడండి, ఒక కోణం తన సంపూరక కోణమునకు 4 రెట్లు అయినా ఆ కోణం కొలత ఎంత? ఒక కోణం అంటే మనకు తెలియదు కనుక దాన్ని x డిగ్రీలు అనుకున్నట్లయితే, అలాగే సంపూరక కోణం అని అంటే 180 డిగ్రీలు మైనస్ x. అయితే ఏం చేయాలంటే ఈ రెండింటిని మనం సమానం చేసినట్లయితే, చూడండి, ఒక కోణం తన సంపూరక కోణం అని అంటే 180 డిగ్రీలు, అదే పూరక కోణం అయితే 90 డిగ్రీలు. అయితే ఈ సంపూరక కోణమునకు 4 రెట్లు అన్నాడు కావున దాన్ని మనం 4చే గుణించాం. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలని అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 4 18 ఎంత 72, 0కి 0 మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x. 4x డిగ్రీలు ఈ మైనస్ 4xని ఇవతల వైపుకి తీసుకుని వస్తే ప్లస్ 4x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 720. అయితే x ప్లస్ 4x ఎంత అవుతుంది? 5x ఈజ్ ఈక్వల్ టు 720. మనకి x కావాలి కనుక x ఈజ్ ఈక్వల్ టు 720/5. 5 1 5 ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 5 4 20, 2 మిగులుతుంది. 5 4 20. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 144 డిగ్రీలు. 144 డిగ్రీలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ ఒకసారి చూద్దాం. ఈ మోడల్ ఆల్రెడీగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది, ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దాం. -3 పవర్ m+1 ఇంటూ -3 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 పవర్ 7 అయిన m విలువ ఎంత? గమనించినట్లయితే ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కనుక ఈ ఘాతాంకాలను ఏం చెయ్యాలి? మనం కలపాలి. ఈ ఘాతాంకాలను ఏం చెయ్యాలి? కలపాలి. ఎందుకని? a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m+n. అంటే మనకు ఈ రూపంలో ఉంది కనుక దాన్ని మనం ఆ విధంగా రాసుకున్నట్లయితే -3 పవర్, చూడండి భూములు సమానం కనుక ఘాతాంకాలని కలపాలి. m+1 + 5 ఈజ్ ఈక్వల్ టు -3 పవర్ 7. ఇప్పుడు చూద్దాం, -3 పవర్ m ప్లస్ కలిపితే అంతా 6 -3 పవర్ 7. ఇక్కడ కూడా భూములు సమానంగా ఉన్నాయి కనుక మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ భూములు ఇక్కడ సమానం కావున ఘాతాంకాలు కూడా సమానమే. ఆ విధంగా దీన్ని ఏం చేస్తాం? m+6 ఈజ్ ఈక్వల్ టు 7, m ఈజ్ ఈక్వల్ టు 7 -6 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 1. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. చివరిది ఒకసారి చూద్దాం. చివరి మోడల్ 1/2 పవర్ -2 ప్లస్ 1/3 పవర్ ఆఫ్ -2 ప్లస్ 1/4 పవర్ ఆఫ్ -2ల విలువను కనుగొనండి. అయితే మనం ఈ లెక్క చేసే ముందు మనకు ఒక ఫార్ములా ఉందండి. a/b హోల్ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు, సూత్రం ఏంటంటే b/a హోల్ పవర్ m. a/b హోల్ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు b/a హోల్ పవర్ m. మనకి ఇచ్చినటువంటి లెక్క ఈ రూపంలో ఉంది కనుక దాన్ని మనం ఈ రూపంలోకి మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది?
దీన్ని ఏ దీన్ని బి అనుకోండి, ఏబి ఏబి అంటే అప్పుడు మనం ఏ విధంగా రాస్తాం, b/a హోల్ పవర్ m అంటే 2/1 హోల్ స్క్వేర్, అలాగే 3/1 హోల్ స్క్వేర్ ప్లస్ 4/1 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత, 2 రెళ్ళు 4 బై 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 4/1 అంటే ఎంత, 4 అవుతుంది. ప్లస్ సేమ్ ఆ విధంగా 3 స్క్వేర్ అంటే 3 మూడు 9 బై 1 స్క్వేర్ అంటే 1, 9/1 అంటే 9 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16, కలిపితే ఎంత 16 9 25 ప్లస్ 4 29, 29 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 96 నుండి 110 వరకు మరికొన్ని మోడల్స్ ఒకసారి చూద్దాం. రెండు పూర్ణాంకాల మధ్య భేదం 66, ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 2:5 అయినా ఆ సంఖ్యలు ఏవి? దీన్ని మనం రెండు విధాలుగా చేయొచ్చండి. సింపుల్గా ఏం చేద్దామని అంటే, ఇక్కడ రెండు పూర్ణాంకాల మధ్య భేదం 66 ఇచ్చాడు అంటే ఇక్కడ వీటి యొక్క భేదం ఏమవుతుంది, 5 - 2 = 3 కదా. కావున దీన్ని ఏం చేయాలంటే 2/3 ఇంటూ ఈ మధ్య భేదం ఎంత, ఇక్కడ 66 అంటే 3 22 66 పోతే 2 × 22 ఎంత 44. నెక్స్ట్ రెండోది 5 వీటి యొక్క భేదం ఎంత 3 ఇంటూ లెక్క ప్రకారం వీటి యొక్క భేదం 66, 3 22 66, 5 22 ఎంత 110. ఇప్పుడు సరిపోయింది లేదో ఒకసారి చూసుకున్నట్లయితే 110 నుంచి 44 తీసివేస్తే ఎంత వస్తుంది, మనకి 66 వస్తుంది. ఈ విధంగా ఏం చేయవచ్చు, లేదా 2:5ని మనం ఎక్స్ని యాడ్ చేసినట్లయితే అప్పుడు 2x తర్వాత 5x అవుతుంది. వీటి యొక్క మధ్య భేదం ఏమవుతుంది, భేదం అంటే -2x = 3x అవుతుంది. కానీ లెక్క ప్రకారం వీటి యొక్క భేదం 66 అంటే x ఏమవుతుంది 66/3, 3 22 66, దేర్ఫోర్ x = 22. మనం ఇక్కడ 2x అనుకున్నాం, 2 ఇంటూ x అంటే ఎంత, ఇక్కడ 22, 2 22 44. అలాగే ఇంకోటి ఏమనుకున్నాం, ఇక్కడ 5x అంటే 5 ఇంటూ x యొక్క వాల్యూ ఇక్కడ 22, 5 22 ఎంత 110. ఈ విధంగా ఏం చేయొచ్చు, ఈ విధంగా అయినా చెయ్యొచ్చు. నెక్స్ట్ మోడల్ 2x/3 + 1 = 7x/15 + 3. ఏం లేదండి, చాలా సింపుల్గా చేయొచ్చు. ఎక్స్లన్నీ ఒకవైపుకి తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది 2x/3, దీన్ని అవతల వైపుకి తీసుకొస్తే 7x/15 అవుతుంది. అలాగే = 3 +1 అవతల వైపుకి తీసుకెళ్తే -1 అవుతుంది, = 3 - 1 2 కదా. ఇప్పుడు కసాకి ఎంత అవుతుంది, కడితే 15, 3 5లు 5 రెళ్ళు 10x - 15 1 1 × 7x అంటే 7x ఎంత 2. 10 నుంచి 7 తీస్తే ఎంత 3, 3x/15 = 2. అడ్డగుణకరం చేసినట్లయితే 3x ఎంత 15 రెళ్ళు 30, x = 30/3 అంటే 3 10 30. చాలా సింపుల్ అండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ మూడో మోడల్, మూడవది ఒక దీర్ఘచతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు ఇంటూ 11 సెంటీమీటర్లు అయిన వృత్త వ్యాసార్థం సెంటీమీటర్లలో తెలపండి. ఇప్పుడు ఏమన్నాడు, దీర్ఘచతురస్రము మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం సమానం కదండి. కావున = వృత్త వైశాల్యం. అయితే దీర్ఘచతురస్రాకార సూత్రం ఏంటి, దీర్ఘచతురస్రాకార సూత్రం పొడవు ఇంటూ
వెడల్పు ఈజ్ ఈక్వల్ టు వృత్త వైశాల్యము πr స్క్వేర్. పొడవు ఇంటూ వెడల్పులు మనకు ఆల్రెడీ ఇచ్చాడండి. 14 ఇంటూ 11 సెంటీమీటర్లు. పై విలువ మనం 22/7గా తీసుకుంటాం ఆర్ స్క్వేర్. ఇప్పుడు మనకు 22/7 ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 14 ఇంటూ 11 తిప్పి రాసాం మీకు అర్థం అవ్వాలని. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 11 ఏమవుతుంది ఇక్కడ ఇంటూ 7/22 అవుతుంది. 11 రెళ్ళు 2 ఏళ్ళు 7 ఏళ్ళు ఎంత అండి 49. అంటే ఇక్కడ ఆర్ విలువ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ ఈక్వల్ టు 49 యొక్క వర్గమూలం 7. అంటే ఆర్ అంటే ఏంటండి వ్యాసార్థం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. అలాగే నెక్స్ట్ మోడల్ 250 మీటర్ల భుజం గల, అంటే మనకి ఇక్కడ భుజము ఏ ఈజ్ ఈక్వల్ టు 250 మీటర్లు ఇచ్చాడండి. అలాగే చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటర్కి 20 రూపాయలు వంతున అయ్యే ఖర్చు రూపాయలలో తెలపండి. పార్కు చుట్టూ అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలత అంటే 4 ఇంటూ భుజము, 4 ఇంటూ భుజము. ఆ భుజం ఎంత ఇక్కడ 250. ఎంతండి 4×25 100 0కి 0. అయితే వాడేమన్నాడు చుట్టూ కంచె వేయుటకు మీటరుకు 20 రూపాయల వంతున అయ్యే ఖర్చును కనుక్కోమన్నాడు. అంటే మనకు వచ్చింది ఎంత ఇక్కడ 1000 ఇంటూ 20 చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే ఎంతండి 20,000 రూపాయలు. చివరిది 9ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం. దీన్ని మనం 5 అంటామండి. 5 + 3 ఎంత 8. మనకు కావాల్సింది 9. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 4 + 3 7. ఇక్కడ చూడండి 5 + 4 9. సరిపోయింది కదండి. కావున ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇంతవరకు మనం 92 నుండి 110 వరకు మనం కొన్ని మోడల్స్ నేర్చుకున్నాం. ఇవి పార్ట్ 1 కింద అండి. నెక్స్ట్ పార్ట్ 2 ఇంకో 2 డేస్లో మనం ఆ మోడల్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.